హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. అసలు ఒక ఎడ్యుకేటెడ్ వరల్డ్లో ఉన్న ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఏ కనీస లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలు కూడా లేని సొసైటీ నాకు హైదరాబాదులో కనిపిస్తుంది. అంటే ఇక్కడ జనాలు ఎకనామిక్స్ తప్ప, అంటే ఎకనామిక్స్, బయాలజీ, జువాలజీ ఈ 3 సబ్జెక్ట్స్ తప్ప మిగతా ఏ సబ్జెక్టుకు కూడా వాళ్ళు అంటే బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎస్పెషలీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అంటే ఈ 3 సబ్జెక్ట్స్ చూస్ చేసుకున్న వాళ్ళు జనరలీ ఇంటెలిజెంట్ పీపుల్ కేటగిరీలో వస్తారు. అంటే ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ వీళ్ళు అనే ఒక మాట వీళ్లకు వర్తిస్తుంది అని జనాలు అనుకుంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంజనీరింగ్ కాలేజ్లే, ఎక్కడ చూసినా ఇంజనీర్సే, ఎక్కడ చూసినా ఈ మ్యాథ్స్ లెక్కలే, ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఇక చెప్పనక్కర్లేదు. అయితే ఇలాంటి సైంటిఫికలీ ఎడ్యుకేటెడ్ పాపులేషన్లో 90% మంది ఎడ్యుకేటెడ్ ఈడియట్సే ఉన్నారు. అంటే సాఫ్ట్వేర్లో పనిచేసే ప్రతి సన్నాసి ఇంటెలిజెంట్ అనే ఒక కాలం లోపల రాడు. మనం జనరలీ వాళ్ళకు ఒక బయాస్డ్ అభిప్రాయం ఉంది. సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాడు అంటే వాడు తెలివి గల వ్యక్తి అని. కానీ ప్రాక్టికల్గా మనం చూస్తే ఈ సాఫ్ట్వేర్లో పనిచేసిన సన్నాసుల వల్లనే టోటల్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ అట్మాస్ఫియర్ ఈ దేశంది మారిపోయింది. The most unrealistic profession in the present society is software. అంటే మనం ఇచ్చిన హైప్ కూడా దానికి కారణం. ఆ కంప్యూటర్లో కోడ్లు సాఫ్ట్వేర్ రాయడానికి రాదు అంటే మనము ఇల్లిటరేట్స్గా భావిస్తున్నాం. అది తప్పు. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాడికి వడ్రంగి పని వస్తుందా? రాదు. సాఫ్ట్వేర్లో పనిచేసే టాప్ టైర్లో ఉన్న ఒక మహిళకు కిచెన్లో కనీసం టీ పెట్టడానికి వస్తుందా? రాదు. అంటే మనము దేనికి సిగ్గుపడాలి అనే దాంట్లోనే ఆ లాజిక్ బాగా మిస్ అయ్యాం. లాస్ట్ 15-20 ఇయర్స్ మనము ఏది లాజికల్ థింగ్ ఫర్ సర్వైవల్ అనేది పక్కన పెట్టి ఈ సాఫ్ట్వేర్ ఈడియట్స్ ఏ పని చేస్తే దాన్ని సొసైటీ బ్లైండ్గా ఫాలో అయ్యి, అంటే ఇంటెలిజెంట్ పీపుల్ ఏ పని చేస్తారో అదే మనం చేస్తే సరిపోతుంది అని ఫాలో అయ్యి ఇవాళ సాఫ్ట్వేర్ వాళ్ళతో పాటు సోకాల్డ్ సెమీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఈడియట్స్గా మారిపోయారు. దేవుడు బ్రెయిన్ సాఫ్ట్వేర్ రాయడానికి ఇవ్వలేదు. దేవుడు బ్రెయిన్ జీవితం గడపడానికి ప్రదానం చేశాడు. దీన్ని మర్చిపోయి మనము సాఫ్ట్వేర్ అనే రంగానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చామంటే అది యూజ్ అయినా కాకపోయినా మనము దానికి ఒక స్పెషల్ కేటగిరీ పెట్టి స్పెషల్ రెస్పెక్ట్ ఇచ్చి అనవసరంగా ఆ సాఫ్ట్వేర్ టోటల్ సొసైటీకి రుద్దుతున్నాం. ఇప్పుడు కాల్ సెంటర్లో పనిచేసే సన్నాసి కూడా సాఫ్ట్వేర్ అని చెప్పుకుంటాడు. వాడి పనికి దేనికి సంబంధం లేదు. డేటా మైనింగ్ చేసేవాడు కూడా సాఫ్ట్వేరే అంటాడు.
గేమింగ్లో లాజిక్ ఇచ్చేవాడు కూడా సాఫ్ట్వేరే అంటాడు. కొనాకు డిటిపి ఆపరేటర్ కూడా సాఫ్ట్వేరే అనే స్థాయికి వచ్చేసి అసలు సాఫ్ట్వేర్ అంటే ఏమి అని దాని ట్రూ మీనింగ్ ఈ వరల్డ్లో చచ్చిపోయింది. అలాంటి దుస్థితికి మన ఎడ్యుకేటెడ్ పాపులేషన్ తగిలేది. అయితే మనము ఈ ఎడ్యుకేటెడ్ పాపులేషన్ సో కాల్డ్ ఇంటెలిజెంట్ పీపుల్ మన దేశానికి ఎంత కీడు చేశారో వీళ్ళ దగ్గర వచ్చే హల్కా డబ్బులు, అంటే హల్కా అంటారు, హల్కా పైసా అంటారు హిందీలో, మనం తెలుగు వాళ్ళం హల్కా అంటారు, హల్కా వచ్చింది అంటారు. అంటే ఏ లాజిక్ లేకుండా, అంటే దాంట్లో ఏ మతలబు లేకుండా వచ్చే డబ్బు. లేదండి సాఫ్ట్వేర్లో పే అట్లుంది, తప్పండి. సాఫ్ట్వేర్లో పే లేదు. సాఫ్ట్వేర్ రంగానికి ఆకర్షింపబడాలని ఓ 15-20 ఏళ్ల క్రితము బేసిక్ పే అనేది 7,000 to 10,000 పెట్టినందుకు సాఫ్ట్వేర్ రంగము ఒక పాష్ రంగంగా మారిపోయింది. అంతే తప్ప దీంట్లో హై పే లో పే అనేది ఏం లేదు. వీళ్ళకన్నా ఎక్కువ సంపాదించే పే ఉన్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ట్యాక్స్ కట్టరు కానీ వాళ్ళకి హై పేయింగ్ జాబే. దాంతోపాటు సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ రెస్పెక్ట్ ఉన్న జాబ్స్ ఉన్నాయి జనరల్ కేటగిరీలో. మనకు అవి తెలియవు. మనము తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ లేని సన్నాసులుగా ఈ సొసైటీ మారిపోయింది. అంటే ఎవడు బ్లైండ్గా ఫాలో చేస్తారు. ఇప్పుడు చూడండి, మతాన్ని బ్లైండ్గా ఫాలో చేయొద్దు, మోదీని బ్లైండ్గా ఫాలో చేయొద్దు, బ్లైండ్గా రామ అనొద్దు, బ్లైండ్గా భగవద్గీతను ఫాలో కావద్దు. అంటే ఇలాంటివన్నీ బ్లైండ్ కావద్దు. కానీ ఏ చదువు సంస్కారం లేని ఒక సన్నాసి, జనరలీ వీళ్ళంతా ఈ కన్స్ట్రక్షన్ లేదా ఈ రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇప్పదీస్తే ఇక్కడున్న కోటీశ్వరుడు కూడా ఒక గుండానో, ఒక ఆర్థిక నేరస్తుడో, ఒక లాబీయిస్టో, ఒక అంటే మనం ఏం చేస్తాము మధ్యవర్తినో, బ్రోకరో. ప్రీవియస్గా ఏ బ్రోకర్ పనిచేసినోడు కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెద్ద బ్రోకర్. అంటే వాళ్ళ మాట తీరు, వాళ్ళ అంటే వ్యవహార శైలి చూస్తే వాడి పాస్ట్ ఏమో మనం ఈజీగా తెలుసుకోవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ వెల్త్ అండ్ కార్స్ అండ్ హిస్ లైఫ్ స్టైల్. వాడు నోరు తెరిచాడు అంటే వాడి బ్యాక్గ్రౌండ్ మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. అలాంటి రంగమే రియల్ ఎస్టేట్లో ఏజెంట్స్ కానీ, ఈ వెంచర్ ఓనర్స్ కానివ్వండి, ఈ బిల్డర్స్ కానివ్వండి, ఎవరైనా మీరు వారిని విప్పదీశారంటే వాడిలోని అసలు పశువు బయటపడతాడు, మనిషి కాదు పశువు. అయితే చాలామందికి పెరుగుట విరుగుట కొరకే అని చెప్తే ఇది రియల్ ఎస్టేట్ రంగానికి వర్తించడండి. ఎందుకంటే పాపులేషన్ పెరుగుతుంది, ల్యాండ్ పెరుగుతలేదు. ఇది ఏ సన్నాసి చెప్పిండో, ఏ ఈడియట్ రాస్కల్ చెప్పిండో, ఎవడికి పుట్టిండో వీడు ఇది చెప్పే ఈ లాజిక్ చెప్పినోడు. నేను ఇవాళ పటాపంచలు చేస్తా. పాపులేషన్ పెరుగుతుంది కానీ ల్యాండ్ పెరగదు కాబట్టి ల్యాండ్కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇది లాజికలీ ఫాల్స్, లాజికలీ ఫాల్స్ స్టేట్మెంట్. నేను ఏ స్టేజ్ మీద కూడా వీళ్ళని దీని మీద వాదించి ఉత్సాహపోయిస్తా. వాడు ఎవడైనా కానివ్వండి, టాప్ బిల్డర్ దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ మామూలు ఏజెంట్ వరకు కూడా నేను వాళ్ళకు పోయిస్తా.
నేను లాజికలీ మాట్లాడతా కనుకనే నా ఛానల్కి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంతమంది నా ఛానల్ని చూస్తారు. నేను చెప్పింది లాజికలీ కరెక్ట్ అయింది కాబట్టే చాలా మంది ఇంకా నా వీడియోస్ క్లిక్ చేసి చూస్తూ ఉంటారు. ఏ లాజిక్ లేకుండా, ఏది నిజం కాకుండా ఎవ్వరు నా ఛానల్ వైపు కన్నెత్తి కూడా చూడరు. అది నాకు బాగా తెలుసు. ఇప్పుడు చాలా మంది పాపులేషన్ పెరుగుతుంది కనుక భూమి లిమిటెడ్ ఉంది, సో దీని రేట్స్ పెరుగుతాయి. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చి వీళ్ళను పెండలం ఉంచిన చెప్పు తీసుకొని కొట్టినట్టు చెప్తాను. ఒక పెండలం ఉంచి చెప్పు ముఖం మీద కొడితే ఏం ఎఫెక్ట్ ఉంటుందో నా లాజిక్ వల్ల అదే ఎఫెక్ట్. ఒక 20-30 ఏళ్ల క్రితం హైదరాబాద్ పాపులేషన్ ఎంత? సరేనా? అప్పుడు ఉన్న సిటీ ల్యాండ్ ఏరియా ఎంత? అంటే ప్రాపర్ బిల్టప్ ఏరియా. హైదరాబాద్ సిటీ అంటే ఏమి, ఎంత ఉండే దాని ఏరియా టోటల్? ఇప్పుడు మనము ఈ మైల్స్లో కానివ్వండి, కిలోమీటర్స్లో తీసుకుంటే స్క్వేర్ కిలోమీటర్స్లో హైదరాబాద్ ఎంత ఉండే? ఓకే, ఇప్పుడు ఒక గత 20-30 ఏళ్ళుగా హైదరాబాదులో పాపులేషన్ ఎంత పెరిగింది? ఓకే, అయితే ఈ పాపులేషన్ నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, మైగ్రేటింగ్ పాపులేషన్ అంటే వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేసే పాపులేషన్ కాదు, ఇక్కడ అసెట్స్ కొనే పాపులేషన్ అసలే కాదు. మైగ్రేషన్ క్యాన్ బి రివర్స్ ఆల్సో, అంటే వచ్చి పని చేసుకొని మళ్ళీ వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోయే పాపులేషన్ చాలా ఎక్కువ. రాష్ట్రాలకు కాదు, జిల్లాలకు కూడా పోతారు. ఆదిలాబాద్ నుంచి పని చేయడానికి వచ్చి పని మిగుల్చుకొని తర్వాత ఆదిలాబాద్కి తమ ఊళ్ళకు తాము వెళ్ళిపోయే పాపులేషన్ కూడా ఎక్కువ. అంటే హైదరాబాద్లో మైగ్రేటింగ్ పాపులేషన్ క్యాల్కులేషన్ చేయలేము. కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు తమ ఫిగర్స్ని సమర్థించుకోవడానికి పర్ ఇయర్ 5 lakh పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ టు హైదరాబాద్ అని పనికి మాలిన లెక్కలు చెప్తున్నారు. ఎందుకంటే దే హ్యావ్ టు సస్టైన్ దర్ బిల్డింగ్, అంటే వాళ్ళ మోడల్ని సస్టైన్ చేయాలి. ఓ 40 అంతస్తులు కడుతుందంటే డ్యూ టు ఇన్ఫ్లక్స్ ఆఫ్ lakhs ఆఫ్ పీపుల్ ఇన్ టు హైదరాబాద్ వీఆర్ క్రియేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఈ లాజిక్ని ప్రూవ్ చేయడానికి పర్ ఇయర్ 5 lakh పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ టు హైదరాబాద్ అని తొక్కల లెక్కలు చెప్తున్నారు. దీన్ని నేను క్లియర్గా పటాపంచలు చెప్తాను. ఒరే, మీరు పాపులేషన్ పెరుగుతుంది, లిమిటెడ్ ల్యాండ్ మాస్ అని చెప్తుంది కదా, సరే పాపులేషన్ రేషియోకి టోటల్ నంబర్ ఆఫ్ ప్లాట్స్ సోల్డ్కి ఏదైనా లాజిక్ ఉందా? ఇప్పుడు మనము టోటల్ రిజిస్టర్డ్ ప్రాపర్టీస్, టోటల్ మైగ్రేటెడ్ పాపులేషన్ ఆధార్ కార్డులు తీసుకొని టోటల్ ప్లాట్స్ సోల్డ్, ప్లాట్స్ అండ్ హౌసెస్ సోల్డ్ ఇన్ హైదరాబాద్ విత్ ఆధార్ కార్డుతో మ్యాచ్ చేస్తే మీకు మైగ్రేటెడ్ పాపులేషన్ అసెట్స్ హైదరాబాద్లో కొన్నారా లేదా మీకు తేట తెల్లమవుతుంది. 30 to 40% of Hyderabad's real estate is totally dependent on corrupt money, black money. అది ఇండియాలో ఏ కోణ నుంచి అయినా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎన్ఆర్ఐస్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, బ్లాక్ మనీ హోల్డర్స్, లోకల్ బ్లాక్ మనీ హోల్డర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, పొలిటికల్ క్లాస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, బ్యూరోక్రాట్ అంటే భ్రష్టు పట్టిన బ్యూరోక్రాట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే 40% ఆఫ్ ది టోటల్ రియల్ ఎస్టేట్ ఈజ్
బ్లాక్ మనీ విచ్ కెనాట్ బి ట్రూలీ బ్యాంక్డ్. అంటే బ్యాంకులో పంపించరాని డబ్బు ఈ 40% రియల్ ఎస్టేట్ని శాసిస్తుంది. రియల్ ఎస్టేట్లో ప్రైజెస్ పెరుగుతుంటాయి కానీ పడవు. దీనికి కూడా లాజిక్ లేదు. దుబాయ్ లాంటి ప్లేసెస్లో కూడా రియల్ ఎస్టేట్ పడుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు దుబాయ్లో ల్యాండ్స్ అంటే కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీస్కి ఎవరు రారు. ఇది చైనాలో కూడా కండ్ల ముందర జరిగిపోయి గోస్ట్ సిటీస్. ఎందుకంటే ఆ పాపులేషన్ వెల్త్ కానీ దాని ఇన్ఫ్లక్స్ కానీ గుర్తుపట్టకుండా మీరు మెగా టౌన్షిప్స్ కడితే అక్కడ దాని గతి గోస్ట్ టౌన్షిప్స్గా మిగిలిపోతుంది. కానీ స్కై స్కేపర్స్గా షంఘై లాంటి నగరాలు అన్ని చోట్ల వెలువవు. కొన్నిసార్లు షంఘై లాంటి నగరాల్లో కూడా ప్రాపర్టీస్ ప్రైజెస్ పడతాయి. ఆల్ ఓవర్ అమెరికా ప్రాపర్టీ ప్రైజెస్ పడుతున్నాయి. ప్రాపర్టీ ప్రైజెస్ పడడానికి లేవడానికి ప్రాపర్ లాజిక్ ఉంటుంది. Influx of population is not the sole reason why property prices rise. Property prices rise can be attributed to the total income, average income of working population or business class. ఈ మైగ్రేటింగ్ పాపులేషన్కి ఎటువంటి జాబ్స్ దొరుకుతున్నాయి, ఆ జాబ్స్ వల్ల వాళ్ళు ఒక అసెట్ కొనే అంత వాళ్ళ దగ్గర సామర్థ్యం ఉందా? 5 లక్షల మంది వస్తే 4 లక్షల మంది ఫ్లాట్లు కొన్నారు కదా. 5 లక్షల మంది వస్తే 500 మంది కూడా ఫ్లాట్లు కొనలేని పరిస్థితి. వై అని అడగవచ్చు. ఇన్ఫ్లేషన్, టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ దే ఆర్ మేకింగ్ పర్ ఇయర్ or in a decade cannot buy them a property in Hyderabad, because the property prices in Hyderabad are artificially inflated to suit needs of some political and business class. అంటే ఈ బిల్డర్స్ కోసము ఒక పొలిటికల్ క్లాస్ 9 ఇయర్స్గా తమ ట్రాక్ విడిచిపెట్టి సపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు కేసీఆర్ 2 or 3 times టోటల్ బేస్ ల్యాండ్ ప్రైజెస్ పెంచేసిండు. ఎందుకు పెంచిండంటారు? ఎందుకంటే రెవెన్యూ రావాలి. ఆ రెవెన్యూ ఏం చేయాలి? రైతు బంధుకి ఇవ్వాలి. రైతు బంధు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడానికి ఆర్టిఫిషియల్గా ల్యాండ్ రేట్స్ తన పరిధి కాకపోయినా ఎంటర్ అయి పెంచేసింది. అటువంటి దుర్మార్గుడు మనల్ని పాలించింది. అంటే చాలా మంది చెప్పట్లు కొడతారు, మా ల్యాండ్ ప్రైజెస్ పెరిగినాయి. ల్యాండ్ ప్రైజెస్ పెరగడంతో సంతోషపడకండి. సేలబిలిటీ ఆఫ్ దట్ ల్యాండ్స్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే అమ్ముడు పోయే తత్వం ఉండాలి ఆ ల్యాండ్కి. ఇప్పుడు కేసీఆర్ ఒక ఈడియట్, అసలు వాడు పొలిటీషియనే కాదు. నన్ను అడిగితే మైకు పట్టుకొని ఒక బ్రోకర్ లాగా వ్యవహరించింది. వాడు వాని కొడుకు అంతే. మీకు ఔటర్ రింగ్ రోడ్ మీద ₹1,00,00,000 ఎక్కడైనా 100 కిలోమీటర్ల వరకు మీకు ₹1,00,00,000 లేకుండా ల్యాండ్ దొరకదు అనే స్టేట్మెంట్ ఒక ముఖ్యమంత్రి ఇవ్వాల్సిన స్టేట్మెంటే కాదు. యు ఆర్ ఎ సీఎం, నాట్ ఎన్ బ్రోకర్. The person who has no control on his senses is unfortunately has worked as chief minister for 9 long years in a place called Telangana, where there is lot of social awareness in the population. అంటే సోషల్ అవేర్నెస్ ఉన్న ఏరియాలో ఒక డ్రంకార్డ్, ఒక గ్యాంబ్లర్, ఒక భార్య పుస్తకం తెంపుకొని తాగేవాడు మనకు చీఫ్ మినిస్టర్గా 9 ఏళ్ళు పరిపాలించారు.
Unfortunately, his educated children are behaving like a mafia. ఇప్పుడు కేటీఆర్ ఎడ్యుకేటెడ్, మీ నాయన పుస్తకాలు తెంపుకొని మందు తాగిండు, నీవు కాదు కదా, నీవు ఫారెన్లో మంచి ఆర్గనైజేషన్స్లో పనిచేసి వచ్చావు. సో దట్ మెచ్యూరిటీ ఎక్కడ ఉంది? నీవు మీ నాన్నకు ఏం తక్కువ లేవు. పొలిటికల్ క్లాస్ హ్యాస్ ఓపెన్లీ supported a mafia which has inflicted heavy loss on general population. రైతు బంధు ఇచ్చిన మాత్రాన నీవు అందరికీ న్యాయం చేసినట్టు కాలేదు. రైతు బంధు దేనికి ఇచ్చినావు? శ్మశానాలకు ఇచ్చినావు, లేఅవుట్లకు ఇచ్చినావు, కమర్షియల్ బిల్డింగ్స్కి ఇచ్చినావు, గుట్టలకు ఇచ్చినావు, చెరువులకు ఇచ్చినావు. He has misused public funds for his evil cause, that is getting votes by using public money. Public money ఇచ్చి ఓట్లు కొనుక్కున్నాడు. అందుకోసము తిక్కరేగి వాడిని అక్కడ కూర్చోబెట్టాడు. అయినా సిగ్గు లేదు. మనం జనరలీ ఎవడ థూ అని అమ్మితే వాడి ముఖం చూడం. ఇప్పుడు గాండ్రించి ముఖం మీద ఉమ్మేసాడు. అయినా సిగ్గు లేకుండా మైకు పట్టుకొని ఇంకా పబ్లిక్లో తిరుగుతున్నాడంటే ఆ సిగ్గుమాలిన బతుకు నా జోహార్. వాడి సంతానమే ఈ రియల్ ఎస్టేట్లో మొత్తం ఏజెంట్స్ అంతా వెళ్ళే. అంటే వెన్ ద ఓనర్, వెన్ the person who is ruling this real estate is so shameless and an idiot, then what can you expect from the real estate world? రియల్ ఎస్టేట్ అనేది ఒక మోసపూరితమైన బిజినెస్ అని చలామణిలో ఉంది కొన్ని ఏళ్లుగా. బ్రోకర్, రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ అదర్ బ్రోకర్ లాంటి వ్యవహారమే అని చాలామంది బద్నామీలు ఉన్నారు. అంటే రియల్ ఎస్టేట్లో మాటకారితనం ఉంటే చాలు అంటే, మాటే పెట్టుబడి అంటే మోసమే పెట్టుబడి అని అర్థం. అంటే నిజాన్ని దాచిపెట్టి నీవెంత ఒక ప్రాపర్టీని అమ్మగలవు, దాన్ని ఎంత ఇన్ఫ్లేట్ చేయగలవో అదే నీ పనితనాన్ని చూపిస్తుంది. ఇది రియల్ ఎస్టేట్లో ఉండే వాళ్ళ క్వాలిఫికేషన్, బేసిక్ క్వాలిఫికేషన్. 10th పాస్ అయితే చాలు, 8th పాస్ అయితే చాలు, నీవు రియల్ ఎస్టేట్ ఏజెంట్ కావచ్చు, ఈజీ కావచ్చు. దీంట్లో కావాల్సింది ఏంది? మోసపూరితంగా నీవు మభ్యపెట్టేటట్టు మాట్లాడితే చాలు, అది నీ బేసిక్ క్వాలిఫికేషన్. కానీ అన్ఫార్చునేట్లీ ఇలాంటి ఈడియట్స్కి బలైపోయేది హైలీ ఎడ్యుకేటెడ్ పాపులేషన్, లైక్ సాఫ్ట్వేర్ గైడ్స్. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ అన్ఎడ్యుకేటెడ్ ఈడియట్స్ మాటలు విని ఈ రియల్ ఎస్టేట్ ప్రైసెస్ చూడకుండా తమ ఇన్కమ్ లెవెల్స్ చూసి కొన్నారు అంటే వీళ్ళకన్నా ఈడియట్స్ వరల్డ్లో ఎవరు ఉన్నారు? ఎడ్యుకేటెడ్ ఈడియట్స్ అంటారు. ఇప్పుడు చూడండి, ఏ ప్రాపర్టీ అయినా ప్రాపర్టీ వాల్యూ పై ఇస్తలేరు, వాళ్ళ పే స్లిప్స్ చూసి. ఇప్పుడు నేనే 10 కోట్ల ఫ్లాట్ కొంటా అని ఒక 10,000 అడ్వాన్స్ ఇస్తే నాకు 10 కోట్ల ఫ్లాట్ ఇయ్యాడు. నీ పే స్లిప్ ఏది అంటే నీ పే స్లిప్ ఇస్ ద ఇండికేటర్ ఆఫ్ యువర్ పే బ్యాక్ నెస్. అంటే నీ పే బ్యాక్ చేసే కెపాసిటీ నీ పే చెక్ చెప్తుంది, కానీ నీ వెల్త్ చెప్తలేదు. A flat, generally a flat is bought through అంటే బ్యాంక్స్ మనీ, దట్ మీన్స్ పబ్లిక్ మనీ. అది ఒక అప్పు, అది అసెట్ కాదు. వీళ్ళు ఏం చేస్తారు? ఈ అసెట్ని అప్పుగా మార్చేస్తారు, ఈ అప్పుని అసెట్గా మార్చేస్తారు. అంటే ఇంటెలిజెంట్లీ వాళ్ళు ఎట్లా చెప్తారంటే ఇది మీ ఇల్లే, మీ ఇల్లు కాదు, 20 ఏళ్ళ వరకు
లాస్ట్ ఈఎంఐ పే చేసే వరకు అది మీ ఇల్లు కాదు. మీరు ఒక ఈఎంఐ 2-3 ఈఎంఐలు స్కిప్ చేస్తే మీకు నోటీస్ వచ్చి మీరు ఇంకా కట్టకపోతే మీరు కట్టిన అమౌంట్ జీరో చేసుకొని ఇల్లు జప్తు చేసుకుంటారు. ఇది రియాలిటీ ఆఫ్ రియల్ ఎస్టేట్. అంటే ఒక అప్పును అసెట్గా చూపించి మభ్యపెట్టి ఆ అసెట్ వాల్యూని ఇన్ఫ్లేట్ చేసి ఒక 10-15 ఏళ్ళు ఎక్స్ట్రా ఈఎంఐ కట్టించుకునే నాక్ ఒక అన్ఎడ్యుకేటెడ్ ఈడియట్స్కి, రోగ్స్కి ఉన్నది. ఇంకా వాళ్ళ పవర్ నడుస్తున్నది అంటే దాన్ని తప్పేవారో తెలుసా? ఎడ్యుకేటెడ్ ఈడియట్స్. చదువురాని చవట ఒక ప్రాపర్టీ ప్రైస్ని ఇన్ఫ్లేట్ చేసి బ్యాంక్ లోన్ ఇప్పించి మీకు 15 ఏళ్ళు ఎక్స్ట్రా ఈఎంఐ కట్టిస్తున్నాడంటే వాడు అన్ఎడ్యుకేటెడే ఉండొచ్చు, కానీ వాడు మోసపూరితంగా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ని మభ్యపెట్టించగలుగుతున్నాడు అంటే వాడు మీకన్నా బెటర్ అని మీరే ప్రూవ్ చేస్తున్నారు. వెన్ అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్ ఈజ్ ఏబుల్ టు fool you within hours, within minutes, within days into a debt trap which extends up to 10 to 15 years more than what you planned for. అంటే నీ 10 to 15 years ఒక ఈఎంఐ అవుతుందంటే ఒక 1.5 ఫ్లాట్ మీకు ఇప్పించి 70 అనుకున్నది 1.5కి ఇప్పించి అది కూడా లోన్లో ఇప్పించి మీకు మీ చేత 3 కోట్లు కట్టిస్తున్నాడంటే వాడి మెంటల్ కెపాసిటీ, మీ మెంటల్ కెపాసిటీ మీరే ఎస్టిమేట్ చేసుకోండి. దుబాయ్ లాంటి కంట్రీలో రియల్ ఎస్టేట్ పడుతుంది. రియల్ ఎస్టేట్ మన యావరేజ్ ఇన్కమ్స్ మీద, ఎకనామిక్ సిచ్యువేషన్ ఆఫ్ ది స్టేట్ మీద, ఎకనామిక్ స్టేట్ ఆఫ్ ది సిటీ మీద, యావరేజ్ ఇన్కమ్స్ మీద, యావరేజ్ స్పెండింగ్ మీద, యావరేజ్ సేవింగ్స్ మీద, బ్యాంక్ హెల్త్ మీద, టోటల్ డిమాండ్ సప్లై రియల్ స్టాటిస్టిక్స్ మీద. ఇప్పుడు మన దగ్గర టోటల్ ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో ఎన్ని ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయి అని తెలియకపోతే మనం బయట ప్రచారం విని అసలు ఒక్క ఫ్లాట్ దొరకలేదట. మనం 3 years అడ్వాన్స్ బుకింగ్ అట. ప్రీ లాంచ్ ఈజ్ ఇల్లీగల్ అని తెలిసిన సిగ్గు లేకుండా 3 ఏళ్ల ముందే అడ్వాన్స్లు కట్టి ప్రీ బుక్ చేసుకునే ఈడియట్స్ని ఏమంటారు? 100 రెరా చట్టాలు వచ్చినా మనము చదువుకున్న సన్నాసుల్లా ఉండే వరకు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు టోపీ వేస్తూనే ఉంటారు. రెరా చట్టాన్ని ఓపెన్గా ఉల్లంఘించి ప్రీ లాంచ్లో ఫ్లాట్లు అమ్మితే మీరు తీసుకుంటున్నారంటే మీలాంటి ఈడియట్స్ అంటే ఊళ్ళలో కూడా ఉండరు. చదువుకున్న సన్నాసి చాలానే. గద్దరన్న వాడినట్టు అయ్యానే చదువుకున్న ఓనే, ఆ చదువుకున్నోని కన్నా చాకలన్న మేలే. అంటే ఒక చాకలన్నకున్న లాజికల్ బ్రెయిన్ కూడా ఈ చదువుకున్న సన్నాసుకులు లేదు అని గద్దరన్న తన పాటల్లో చెప్పేసాడు. అది లాజికలీ కరెక్ట్ వాటర్ ప్రూవ్ అవుతుంది. ఒక కుమ్మరి, ఒక చాకలి, ఒక చెప్పులు కొట్టేటాడు, ఇప్పుడు వాళ్ళు ఒక ఎడ్యుకేటెడ్ పాపులేషన్ కన్నా లాజికలీ కరెక్ట్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇట్స్ అన్ఫార్చునేట్ థింగ్. ద మోస్ట్ డౌన్ ట్రాడన్ పీపుల్ ఇన్ ద సొసైటీ ఆర్ బిహేవింగ్ మెచ్యూర్లీ దెన్ ద మోస్ట్ ఎడ్యుకేటెడ్ క్లాస్. అంటే వాళ్ళ పని బట్టలు ఉతకడం కావచ్చు, వాళ్ళ పని కుమ్మరి పని కావచ్చు, వాళ్ళ పని చెప్పులు కుట్టుకోవడం కావచ్చు, కానీ దే ఆర్ మచ్ మోర్ మెచ్యూర్, డీసెంట్ అండ్ దే నో వాట్ ఎకనామిక్స్ మీన్స్. అంటే ఎకనామిక్స్ అంటే వాళ్ళకి బాగా తెలుసు మీకన్నా. దే డోంట్ గో బియాండ్ దేర్ మీన్స్. అంటే వాళ్ళ పరిధి వాళ్ళకు తెలుసు. మీరు వాళ్ళపై డిపెండెంట్ అయి ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. మనము వాళ్ళ క్లాస్ ఆఫ్ థింగ్ చూస్తున్నాం కానీ
they are much more mature. They are down, they are on the ground. They know basics of life. వాళ్ళు గుడిసెలో ఉండొచ్చు, కానీ ఆ గుడిసెలో ఉండే ప్రకారం హ్యాపీగా ఉంటుంది. మనము 20-25 ఇయర్స్ లోన్ తీసుకొని అప్పుల పాలై కుక్కల్లాగా బతుకుతున్నాం. అంటే మన ఎడ్యుకేటెడ్ క్లాస్ మోస్ట్ డౌన్ ట్రాడెడ్ అన్ఎడ్యుకేటెడ్ ట్రైబల్ పీపుల్ కన్నా ఘోరమైన లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు అదే అన్ఎడ్యుకేటెడ్ బ్రోకర్ పోయి ఒక ట్రైబల్ పర్సన్ని, ఒక కుమ్మరినో చాకలైనో బ్రౌచర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయమంటే మా కాడ అన్ని పైసలు లేవు, మా వాడు జమ చేసుకున్నామని చెప్తాపో అంటాడు. అంతేగాని బ్యాంకులో నాకు లోన్ ఇప్పిస్తావా అని అడగడు. బికాజ్ ఈజ్ మెచ్యూర్, 100% మెచ్యూర్ దెన్ ఏ సాఫ్ట్వేర్ గై. బికాజ్ హీ నోస్ ద లైఫ్ స్టైల్ అండ్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద డెట్. అంటే అప్పుతో వచ్చే ప్రాబ్లమ్స్ని వీళ్ళకు బాగా తెలుసు, కానీ ఒక సాఫ్ట్వేర్ పర్సన్కి తెలియదు. మన సొసైటీలో, మన ఇండియన్ సొసైటీలో సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇచ్చిన మర్యాద ఒక కుమ్మరికి, ఒక చెప్పులు కొట్టేవాడికి, ఒక రైతు కూలీకి, ఒక బస్తాలు మోసేవాడికి, ఒక నేతన్నకు ఇవ్వము. ఆ నేతన్న బట్టలు కుట్టకపోతే నీవు సాఫ్ట్వేర్లో ఎన్ని డబ్బులు సంపాదించినా నీకు కట్టుకోవడానికి కింద గోచి కూడా ఉండదు. ఆ గోచి ఇచ్చేది నేతన్న. కానీ నేతన్నకు లేని రెస్పెక్ట్ ఈ సాఫ్ట్వేర్ సన్నాసులకు ఇచ్చి మనం తప్పు చేస్తాం. అసలు సాఫ్ట్వేర్ అంటే ఏమి కేటగరైజ్ చేసుకోండి. వాడు ఎక్కడ పనిచేస్తున్నాడు, దీన్ని సాఫ్ట్వేర్ అనొచ్చా? ఎంతమంది పబ్లిక్గా యాక్సెప్ట్ చేసుకుంటున్నారు దట్ దే ఆర్ నోవే కన్సర్న్ విత్ సాఫ్ట్వేర్. పెళ్లి కోసము, ఇమేజ్ కోసము, సర్కిల్లో ఉండడానికి సాఫ్ట్వేర్ అనే ట్యాగ్ తగిలించుకుంటున్నాం. మనము ఈ పెరుగుతున్న పాపులేషన్కి ల్యాండ్ మినిమం పెరుగుతలేదు. మనం ఫస్ట్ సిటీ ఎంత ఉండే, దిల్సుఖ్ నగర్కి రావాలంటే భయం అవుతుంది. ఇప్పుడు దిల్సుఖ్ నగర్ ఎట్లుంది అంటే ద గ్రోత్ ఈజ్ అకార్డింగ్ టు పాపులేషన్స్ ప్రెషర్. కానీ మనం ఏం చేస్తాము, పాపులేషన్ వస్తుంది అని ఫేక్ ఫిగర్స్ క్రియేట్ చేసి ల్యాండ్ తక్కువ పాపులేషన్ ఎక్కువ, ల్యాండ్ తక్కువ పాపులేషన్ ఎక్కువ అనే కాన్సెప్ట్ని బాగా పాపులరైజ్ చేసి మన కాళ్ళ మీద మనమే కొట్టుకున్నామా లేదా? 100 కిలోమీటర్లు పోయే అంత పాపులేషన్ ఉందా? ఓఆర్ఆర్ఏ ఖాళీగా ఉంది. మరి పాపులేషన్ ఎక్కడుంది? హూ ఈజ్ బయింగ్ ఇన్ టు దిస్ ప్రాపర్టీస్? హూ విల్ బై ఇన్ హై రైజ్? నేను మనం చూపించాను కదా, 40 lakh రూపీస్ కాస్ట్ వాల్యూ ఉన్నది, 1 crore బ్యాంక్ వాల్యూ ఉన్న ప్రాపర్టీని 3.5 crores ఈ అమాయకులు కంటిస్తున్నారు. 1 crore ప్రాపర్టీకి ఈఎంఐ ఎంతైతే 20 yearsకి, 3.5 crores 7 crores అవుతుంది ఈఎంఐ. అంటే 2 crores 20 yearsలో వచ్చే ప్రాపర్టీని 7 crores అమ్మేస్తారు. కానీ ఎవరికి బేసిక్ లెక్కలు కూడా తెలియదు సన్నాసులు. ఆ అమ్మ నాన్న పైసలు పెట్టి చదువుతున్నందుకు సిగ్గుపడాలి. ఈ సన్నాసులను చూసి వేరే వాళ్ళు ఫాలో అవుతుంది. వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఫ్లాట్ ఇన్ 70 to 90 lakhs. మీ గాడిద బుర్రలు అట్లే ఉన్నాయి. మీరు అటువంటి గాడిదలు ఉన్నారు కనుకనే ఏ చదువు రాని సన్నాసి టోపీ పెట్టి వెళ్ళిపోతారు. ఆ టోపీ పన్ను పెట్టుకొని వీఆర్ పేయింగ్ 20 year ఈఎంఐ. అరే సన్నాసి, దాని ట్రూ వాల్యూ తెలుసుకో, ల్యాండ్ వాల్యూ క్యాల్కులేషన్ నేర్చుకో, మెటీరియల్ ఏం యూజ్ చేస్తున్నా చూడు. ఫ్లాట్ అంటే పిచ్చుక కూడా కాదు, దాని డ్యూరబిలిటీ ఏమి, మెటీరియల్ సైన్స్, సిమెంట్ ఏ రకంది వాడుతున్నారు, బ్రిక్స్ వాడుతుండ్రా, హాలో బ్రిక్స్ వాడుతుండ్రా, ఏ లప్పం పెడుతుండ్రు, ఏ సిమెంట్ యూజ్ చేస్తుండ్రు, ఏ ఇసుక వాడుతుండ్రు, రోబో శాండ్ వాడుతుండ్రా లేదా మన కాలువ ఇసుక వాడుతుండ్రా, స్టీల్ ఏ రకమైన స్టీల్ వాడుతున్నారు.
స్టీల్ ఏ థిక్నెస్లో ఉంది, క్యూరింగ్ చేసిందా లేదా, హండ్రెడ్స్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి ఒక హౌస్ కన్స్ట్రక్షన్లో, ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్. హై రైజ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ చెక్ చేసుకోగలుగుతున్నారు. మరి ఏ రకంగా మీరు మీ ఈఎంఐని సమర్థించుకుంటున్నారు? ఏదైనా ఒకటే, పాపులేషన్ పెరుగుతుంది, ల్యాండ్ ప్రైజెస్ పడవు. అంటే పాపులేషన్ కన్నా మనము ఒక 300% ఎక్కువ ల్యాండ్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు 5 లక్షల పాపులేషన్కి 15 లక్షల ల్యాండ్ ఉంది. మీరు ఓఆర్ఆర్ బయట ప్లాటింగ్ చూడండి, ఒక్క చోట ఒక ఇల్లు కనిపించదు, కిలోమీటర్ల వరకు ఇల్లు కనిపించదు. వాల్యూ మాత్రం 20,000 చెప్తాడు. ఎందుకు, అక్కడ ఏముంది అంటే, లేదు సార్ వాల్యూ అట్లా ఉంది. ఎప్పటి వరకు లాజిక్లెస్ వాదనలు మన ఎడ్యుకేటెడ్ క్లాస్ వింటుందో అప్పటి వరకు మన బతుకులు చేంజ్ కావు. ఇది స్పష్టం చేసుకోవాలి అందరు. మనము ఒక కేసీఆర్ మోడల్ని ఫాలో చేయొద్దు. ఇప్పుడు నేను ఎప్పుడో చెప్పిన, ఈ కేసీఆర్ మెంటల్ ట్రామా నుంచి ఆయన దీనికి దేవుడు ఎట్లా చూస్తాడో దేవుడు తెలియదు, కానీ ఆయన చేసిన ఘోరమైన పాపాలు, ల్యాండ్ కబ్జాలు, 420 పనులు, లిక్కర్, చీప్ లిక్కర్ని ఒక సిండికేట్ అయ్యి జనాలకు తాగిపించి, విచ్చలవిడిగా కరప్షన్, కోట్ల కొద్ది, 100 కోట్లు ఒక నార్మల్ ఆఫీసర్ దగ్గర వెళ్తుంది. అంటే పర్ మంత్ వాడు ఎన్ని ప్లాట్లు కొంటుండొచ్చు, ఇమాజిన్ చేయండి. డిమాండ్ ఇస్ ఎమినేటింగ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ మనీ. సిన్సియర్ మనీ ఎప్పుడు జాగ్రత్తగా ఇన్వెస్ట్ అవుతుంది, కానీ అన్ఫార్చునేట్లీ ఆ సిన్సియర్ మనీని కూడా గ్రీడీ మనీగా కన్వర్ట్ చేసి వీళ్ళు ప్లాట్లు, విల్లాలు, విల్లా 10 కోట్ల లేకుండా విల్లా ఎక్కడ దొరుకుతుంది? అరే ఇడియట్స్, విల్లా కట్టడానికి ల్యాండ్ ప్రైజెస్ టాలీ చేసుకుంటే ఒక విల్లా టోటల్ ఒక ట్రిప్లెక్స్ విల్లాలే 1.5 crore మొత్తం రెడీ అయిపోతుంది, ఇంక్లూడింగ్ ల్యాండ్ వాల్యూ, కరెంట్ ల్యాండ్ వాల్యూ నుంచి. కానీ మీకేం చేస్తుండ్రు, ఒక విల్లా 8-10 కోట్లు లేకుండా విల్లా లేదు అని ప్రచారంలో తెచ్చారు. ఎక్కడో జరిగిన కోకాపేట్ 100 crore ల్యాండ్ యాక్షన్ తీసుకొని వచ్చి ఒక 10 kilometers 20 kilometers జోన్లో అప్లై చేసేసారు. దానివల్లనే మొన్న జరిగిన మోకిల ఆక్షన్లో ₹1,00,000 వాళ్ళకి ఈఎండి అట్లనే ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు, కట్టలేదు. అక్కడ 30,000 35,000 వాల్యూ ఉంటే ₹1,00,000 పలికిండ్రు, రిగ్గింగ్ చేసిండ్రు. ఎవరు చేసిండ్రు? గవర్నమెంట్ వాళ్ళు చేయించారు. గవర్నమెంట్ వాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ. లాస్ట్కి ఏమైంది? ₹1,00,000 ఉందా? అక్కడ లేదు. అక్కడ 40,000 30,000 అడుగు. అంటే ఒక పొలిటికల్ క్లాస్, ఎలక్టెడ్ క్లాస్ మన వెనుక పడి మనల్నే కించపరిచి మనల్నే ఒక గూడు లేకుండా చేసింది అంటే అది ఎటువంటి క్రిమినల్ క్లాస్ ఉందని మీరు అర్థం చేసుకోండి. అందుకోసం వాళ్ళని తన్ని మూలంగా చెప్పారు. దేవుడు అనేవాడు ఉంటే మళ్ళీ అటువంటి వాళ్ళు పవర్లో రావద్దు, లేకపోతే మన తెలంగాణ నాశనం కాక తప్పదు. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, వరల్డ్లో పెద్ద పెద్ద అసెట్ క్లాసెస్కి అప్వర్డ్ జర్నీ, డౌన్వర్డ్ జర్నీస్ ఉంటాయి. అప్వర్డ్ ట్రెండ్, డౌన్వర్డ్ ట్రెండ్స్ ఉంటాయి. ఇది బోడి హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఇది బోడి హైదరాబాద్ రియల్ ఎస్టేట్. బిల్డింగ్స్ చూపించి లైట్లు వేసి న్యూయార్క్ చేద్దామనే కుసంస్కారం కేటీఆర్ లాంటి వానికి ఉంటుంది తప్ప వేరే వానికి ఉండదు. అంటే వీళ్ళంతా దే ఆర్ బిల్ట్ టు సక్ పబ్లిక్ బ్లడ్. దే ఆర్ బిల్ట్, వాళ్ళ సంస్కారమే. చూస్తలేరా? వాడి జైల్లో ఉంది, తిహార్ జైల్లో. వీడు కూడా జైల్లోకి పోతాడు. వాళ్ళు అయ్యి అయితే గ్యారంటీ జైల్లోకి అనుకుంటే జైలే. బొందల గడ్డకు పబ్లిక్ మనీ రైతు బంధుగా ఇచ్చినందుకు ఎన్నేళ్ళు జైల్లో వేయాలి? ఒక బొందల గడ్డకు, ఒక కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఉన్న
ఒక ప్రాపర్టీకి రైతు బంధు వచ్చింది. సముద్రం లాంటి లేకుకు రైతు బంధు వచ్చింది. ట్రిపుల్ స్టోరీ బిల్డింగ్ ఉన్న ల్యాండ్కు రైతు బంధు వచ్చింది. కొన్నేళ్ళు వచ్చింది. 9 years తినేసింది వాళ్ళు. ఇది పబ్లిక్ మనీని ఎలా మిస్యూజ్ చేస్తారో చూడండి. అంటే మన ఎడ్యుకేషన్ చెప్తుంది. వాడు పడేసే కుక్క బిస్కెట్లకు ఆశపడి మన టోటల్ ఎడ్యుకేటెడ్ పాపులేషన్ బలైపోయింది 9 ఏళ్ళు. అంటే రియల్ ఎస్టేట్ అంట. రియల్ ఎస్టేట్లో అయితే కంప్లీట్ అటువంటి వాళ్ళే, కొంప ముంచేవాళ్ళే ఉన్నారు. తుక్కు కూడా ఆ ఏరియా సేఫ్ ఏరియానా? బద్వెల్ సేఫ్ ఏరియానా? రాత్రి బోండి మీరు 9:30, 10కి బద్వెల్ అక్కడిక్కడ తిరగండి. మీ పర్సు ఉండదు, మీ దగ్గర మీ ప్రాణాలే ఉండవు. ఒకసారి ఒక హౌస్ వైఫ్ బద్వెల్లో తిరగగలడా? రాజేంద్ర నగర్లో 8:30, 9 అయితే తిరగగలరా? మరి అది ప్రైమ్ ప్రాపర్టీ ఎట్లయితుందిరా? When people are not feeling safe for their lives, how can you designate that place as a prime property? 9:30 అయినాక తుక్కు కూడా అంటూ మన ఇక్కడ ఉంది కదా పహాడీ షరీఫ్ వరకు ఎవరన్నా మొగోళ్ళని నడుచుకుంటూ వస్తారా? తుక్కు కూడా అటు పహాడీ షరీఫ్ మధ్యలో మన పని అయిపోతుంది. ఒక ఆడామ పక్కన పెట్టండి, అది ప్రైమ్ ఏరియా అట. అంటే దీనికి ఏ స్టాటిస్టిక్స్ లేవు, ఏ లాజిక్ లేదు. శంషాబాద్ ఇస్ నౌ ఎ గ్రోయింగ్. శంషాబాద్ ఎట్లుంటుంది? రాత్రి అయితే శంషాబాద్ మెయిన్ రోడ్ మీద నడవండి. మీరు నడవగలరా మీరు? అలాంటప్పుడు పెద్ద పెద్ద హై రైజెస్ కట్టి అక్కడ పాపులేషన్ని ఎలా ఉండమంటారు? శంషాబాద్ 1 కిలోమీటర్ లోపల పోతే ఏమైనా ఇవ్వడానికి ఎవిడెన్స్ దొరకదు. అలాంటి ప్లేసెస్లో ఇప్పుడు మీకు ప్రైమ్ ఏరియా అయిపోయింది. అది పాపులేషన్ పెరిగిపోతుందా? పాపులేషన్కి ఉండడానికి గుడిసెలు కూడా లేవా? పీపుల్ ఆర్ డైయింగ్ టు బై రియల్ ఎస్టేట్. వాళ్ళ సేవింగ్స్ అకౌంట్స్ చూసుకోండి, వాళ్ళ టోటల్ డెట్ పొజిషన్ చూసుకోండి. అప్పుడు మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళు అంటే గర్వంగా చెప్పొచ్చు, రియల్ ఎస్టేట్ ఇస్ డెవలపింగ్. ఆల్ స్టాటిస్టిక్స్ ఆర్ కంప్లీట్లీ ఇన్ రివర్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ లాజిక్. ఇది హైదరాబాద్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అయినా మనము ఒక బ్లైండ్ పర్సన్ కూడా అంత ఇల్లాజికల్గా ఉండడు, అంత బ్లైండ్గా ఫాలో అవుతాడు. దయచేసి ఇప్పుడైనా కళ్ళు తెచ్చుకోండి. రియల్ ఎస్టేట్ నార్మల్గా గ్రో కాలేదు 9 yearsలో, 10 yearsలో. సో అబ్నార్మల్ గ్రోత్కు ఎక్కడో ఫుల్ స్టాప్ పడాలి. అది మళ్ళీ నార్మల్ సబ్నార్మల్ లెవెల్స్కి వస్తే కానీ మనం రియల్ ఎస్టేట్ కొనలేము అని అందరూ గుర్తించి ఆ పీరియడ్ కోసం వెయిట్ చేయడం నేర్చుకోవాలి. అంతేగాని ప్రతి అన్ఎడ్యుకేటెడ్ ఈడియట్ ఎంచార్ అని వస్తే ఏ చారు అనే అడిగి ఎలగటాలండి. వెంచర్ అనడానికి రాని సన్నాసి కోట్ల ప్రాపర్టీ ఒక ఎడ్యుకేటెడ్ ఫెలోకి అమ్మిపోతున్నాడంటే మన సొసైటీ ఎటువంటి దుస్థితిలో ఉంది మనం గమనించి మనము జాగ్రత్తగా ఉండాలని కోరుతూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.